కొన్న వ్యవహారంపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులకు చెందిన బోట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 బోట్లను కలిపి ఒకే గొలుసు వేసి కట్టడంతోనే ఒకే చోటకు వచ్చి ఢీకొన్నాయని అంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటకొస్తాయని టీడీపీ నేతలు అంటున్నారు. అటు ఉద్దేశపూర్వకంగా ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టించారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న వ్యవహారంపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులకు చెందిన బోట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 బోట్లు కలిపి ఒకే గొలుసు వేసి కట్టడంతోనే ఒకే చోటకు వచ్చి ఢీకొన్నాయని అంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని టీడీపీ నేతలు ఆరోపించారు. అటు ఉద్దేశపూర్వకంగా ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టించారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో అందిస్తారు. రామారావు, చెప్పండి, ఈ బోట్లకు సంబంధించి వైసీపీ రంగులేస్తున్నాయని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైనట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు పోలీసులు? ఈ కేసు ఏ విధంగా దర్యాప్తు జరగబోతోంది? స్వామి, ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గేట్లలో ఉన్న కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన వ్యవహారంపై ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవటమే కాకుండా దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే పోలీసు అధికారులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఈ బోట్లు ఎవరివి, ఎలా వచ్చి ఢీకొట్టాయనే కోణంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. సహజంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తడానికి ఆ చైన్స్కి, ఇనుప చైన్స్, ఐరన్ చైన్స్కి కౌంటర్ వెయిట్లను అమరుస్తారు. ఈ కౌంటర్ వెయిట్లు అంటే చాలా బలంగా ఉంటాయి. సిమెంట్ కాంక్రీట్తో, ఐరన్ సిమెంట్ కాంక్రీట్తో ఈ గేట్లు కౌంటర్ వెయిట్లు అమరుస్తారు. ఎందుకు అనంటే ఆ గేటు పైకి కిందకి ఆపరేట్ చేయడానికి గొలుసులతో ఉన్న ఈ కౌంటర్ వెయిట్ పైకి కిందకి ఆపరేట్ చేస్తారు. సహజంగా ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది. కానీ ఆ రోజు ప్రకాశం బ్యారేజీకి ఈ నెల 1వ తేదీన విపరీతమైన వరద వచ్చింది. దాదాపుగా అదే రోజు ఆ పులిచింతల నుంచి 6 లక్షల క్యూసెక్కులు, అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా కీసర, మున్నేరు, కట్టలేరు, వైరా వంటి ఉపనదుల నుంచి కూడా మరో 5 లక్షల వరకు కూడా వరద వచ్చింది. మొత్తం దాదాపుగా 11,40,000 క్యూసెక్కులు వరద రికార్డ్ అయింది. దీంతో ఈ వరద ఉధృతికి ఒక్కసారిగా ఇబ్రహీంపట్నానికి సమీపంలో ఉన్న ఫెర్రీలో ఉన్న ఇసుకను తీసుకువచ్చే బోట్లు అక్కడ లంగర్ వేసి ఉన్నాయి. అయితే సహజంగా ఇటువంటి వరద వస్తున్నప్పుడు ఆ బోటు యజమానులు వాటికి లంగర్ వేసి, ఐరన్ చైన్తో లంగర్ వేసి అక్కడ ఉంచుతారు. కానీ ఇంత బలహీనంగా లంగర వేసి ఉంచితే ఆ వరద ఉధృతికి అవన్నీ కూడా కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీకి 67, 68, 69 ఈ 3 గేట్లకి ఉన్న కౌంటర్ వెయిట్లు, అంటే అప్పటికే ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నింటినీ కూడా దించేసి ఉన్నారు, పైకి ఎత్తేసి ఉన్నారు. ఎందుకంటే వరద ఫ్రీగా వెళ్ళిపోవటానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎక్కువ వరదని స్టోర్ చేసే అవకాశం లేదు, నీటిని ఎక్కువగా నిల్వ చేసే అవకాశం లేదు. మ్యాక్సిమం 2 to 3 TMCకి మించి అక్కడ కూడా స్టోర్ చేసే అవకాశం లేదు. వచ్చిన ఫ్లడ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ప్రకాశం బ్యారేజ్ గేట్లు మొత్తం 70 గేట్లు కూడా ఎత్తి కిందకి సముద్రంలో విడుదల చేయటం మినహా బ్యారేజ్ కంట్రోల్ అధికారులు చేయగలిగింది కూడా ఏమి లేదు. అయితే ఇంత ఫ్లడ్ వస్తున్న తరుణంలో ఈ గేట్లకి, ఈ పడవలకి సరిగ్గా లంగర్ వేయలేదా, లేకపోతే వేసిన లంగర్ని కావాలని తప్పిస్తే బలంగా వచ్చి ఆ గేట్లు కావాలని 67, 68, 69 ఈ గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లను కొట్టేశాయి అని అనేది కూడా
ప్రధానంగా వినిపిస్తుంది. అంటే అంత బలంగా వచ్చి కొట్టేస్తే ఇంత ఈ ఐరన్ సిమెంట్ ఉన్న కాంక్రీట్ దిమ్మెలను కొట్టేసి అవి మధ్యలోకి విరిగిపోయాయి అని అంటే ఎంత బలంగా బోట్లు వచ్చి కొట్టాయి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్రకోణం దాగి ఉందని, పైగా వచ్చి కొట్టిన 3 బోట్లకు కూడా వైసీపీ రంగులు వేసి ఉన్నాయనని, ఈ బోట్లు ఎవరో ముందు తేల్చాలి అని చెప్పి ఈరోజు మంత్రి కొల్లు రవీంద్ర సంచలన కామెంట్లు చేశారు. అయితే అంతకు ముందే గత 2 రోజుల నుంచి కూడా దీనిపై పలు సందేహాలు వ్యక్తం అవుతుండటం, ముందు కౌంటర్ గేట్లన్నీ స్టక్ అయిపోవడంతో ఈ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా అమర్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి మొన్న ఈ గేట్ల ఎక్స్పర్ట్ అయిన కన్నం నాయుడు వచ్చి సూచించారు. దీంతో వెంటనే వాటిని తీసుకువచ్చి ఈ రోజు నుంచి అమర్చటం కూడా ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో ఈ కౌంటర్ వెయిట్లు విరిగిపోవటం వెనక ఏదో బలమైన కారణం ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. అందువల్లనే ఇరిగేషన్ అధికారులు ఈ రోజు ఉదయం విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 68, 69 ఈ 3 గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్లన్నీ కూడా ఇరిగిపోయాయని, పైనుంచి అంటే ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీలో, అంటే పవిత్ర సంగమం వద్ద ఈ ఫెర్రీ ఉంటుంది, ఈ ఫెర్రీ వద్ద నుంచి బోట్లు బలంగా వచ్చి కొట్టడంతో ఈ కౌంటర్ వెయిట్లు విరిగిపోయాయని, దీని వెనుక కుట్రకోణం ఉంది, దీనిపై దర్యాప్తు జరపాలి అని ఫిర్యాదు చేశారు. అయితే మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఈ బోట్లు అని చెప్పి కూడా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ బోట్లు ఎవరివి, దీనికి వైసీపీ రంగులు ఎందుకు వేస్తున్నాయి, లంగర్ కావాలని తీశారా, నేరుగా వచ్చి బ్యారేజీ కౌంటర్ వెయిట్లను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, అవి కౌంటర్ వెయిట్లు, ఆ కౌంటర్ వెయిట్లను బలంగా వచ్చి కొట్టడం వెనక కుట్రకోణం ఉంది అని కూడా భావిస్తున్నారు. దర్యాప్తు జరిపితే తప్పనిసరిగా ఈ రాబోయే 2-3 రోజుల్లోనే దీని వెనక అసలు ఏమైనా బలమైన కారణం ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. బట్ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం దీని వెనక చాలా బలమైన కారణం ఉంది, వెంటనే దీనిపై దర్యాప్తు జరిపి దోషులు ఎవరో బయటికి తీయాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.